మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే జగన్ హయాంలో నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు మగ్గేలా చేశారు. అప్పట్లో అధికారులు ఆయన్ని ఎన్నో ముప్పుతిప్పలు పెట్టారు. అప్పట్లో రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో వైసీపీ రాజ్యాంగం నడిచిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పరిస్థితులు ఏమీ మారలేదని, ఇప్పుడు కూడా ఆ జైలులోనూ బయట కూడా వైసీపీ రాజ్యాంగమే నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ములాఖతులకే ముప్పు తిప్పలు పెట్టారు. జైలు పరిసరాల్లో టీడీపీ నేతలను అనుమతించలేదు. మరిప్పుడు మద్యం స్కామ్లో A4 నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు సెంట్రల్ జైలు అధికారులు రాచ మర్యాదలు చేస్తున్నారు. అడిగింది లేదనకుండా, కోరింది కాదనకుండా సెల్యూట్ చేసి మరీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రిమాండ్లో ఉన్న నిందితుడికి రోజుకొకసారి ములాఖత్ అంటేనే కష్టం. కానీ మిథున్ రెడ్డికి మాత్రం రోజుకు 2 సార్లు ములాఖతులకు అవకాశం ఇస్తున్నారు. అంతేకాదు సెంట్రల్ జైలు ప్రధాన గేటు ఎదుట వైసీపీ నాయకులు శ్రేణులు గుంపులుగా గుమిగూడి హంగామా చేస్తున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదు. మిథున్ రెడ్డిని మంగళవారం ఆయన తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖతులో కలిశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. సాధారణంగా ములాఖత్కు ముగ్గురికి అనుమతి ఉంది. ప్రధాన గేటు గుండా పెద్దిరెడ్డి, తలసిల, రాజా కలిసి సెంట్రల్ జైలు ఆవరణ నుంచి జైలు గుమ్మం వరకు వెళ్లారు. వారిని నల్లకోటు లేని న్యాయవాది హుస్సేన్ కూడా అనుసరించారు. ఆయన్ను పోలీసులు గానీ, సెంట్రల్ జైలు అధికారులు గానీ ఆపలేదు. తర్వాత పెద్దిరెడ్డి, తలసిల కలిసి ముందుగా మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. వారు వచ్చేసిన తర్వాత జక్కంపూడి రాజా ప్రత్యేకంగా మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ఆయనతో హుస్సేన్ కూడా వెళ్లారు. వారు వచ్చే వరకు పెద్దిరెడ్డి, తలసిల జైలు ప్రధాన ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. మిథున్ రెడ్డికి రోజుకు ఒకే ములాఖత్ అనుమతి ఉండగా జైలు అధికారులు రెండింటికి ఎలా అనుమతించారనేది చర్చనీయాంశంగా మారింది.